హలో మిత్రులారా, ఈరోజు నేను మీకు 10,000 లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్ గురించి చెప్పబోతున్నాను. 2023లో నేను చేస్తున్న రెండవ వీడియో. దీనికి ఒక కారణం ఉంది. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం చాలా మంచి ఫోన్లు లాంచ్ అయ్యాయి. 10,000 బడ్జెట్లో అంటే లో పవర్ మొబైల్స్ లేదా డిస్ప్లే అంత బాగోదు అనుకుంటారు. ఇప్పుడు మనం చూస్తున్న మొబైల్స్ అలా కాదు. ఇప్పుడు మనం చూస్తున్న మొబైల్స్ మినిమం క్రైటీరియా చాలా ఎక్కువగా పెట్టాము. ఈ ఫోన్లు 10,000కే అయినా కూడా ఎక్స్పెన్సివ్ ఫోన్స్లో చేయగలిగే అన్ని టాస్క్స్ కూడా 80 to 90% మనం చేయగలుగుతాం. ఎందుకంటే మినిమం క్రైటీరియా 6.5 ఫుల్ హెచ్డి డిస్ప్లే, 90 హెర్ట్జ్ ఫాస్ట్ రిఫ్రెష్ రేట్. మీరు ఒక చేతిలో 60 హెర్ట్జ్ మరొక చేతిలో 90 హెర్ట్జ్ ఉంటే స్మూత్ ఎక్స్పీరియన్స్ 90 హెర్ట్జ్లో మీరు చూడగలుగుతారు. కనీసం 4GB ర్యామ్ ఉండాలి. 3GB ర్యామ్, 2GB ర్యామ్, ఇవి 2023లో మనం దీన్ని అలౌ చేయట్లేదు. మినిమం 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ అనేది ఉండాలి. 5000 mAh బ్యాటరీ మినిమం మనకి క్రైటీరియాలో. ప్రాసెసర్ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే కనీసం 2 lakhs AnTuTu స్కోర్ని కలిగి ఉండాలి. AnTuTu స్కోర్ అనేది పెర్ఫార్మెన్స్ బాగుందా లేదా అనేది మీకు చెప్పే ఒక బెంచ్ మార్క్. జనరలీ 20,000, 25,000 బడ్జెట్ రేంజ్లో ఉండే ఫోన్స్కి 4 lakhs, 4.5 lakhs AnTuTu స్కోర్ కలిగి ఉంటుంది. అయితే మనం ఇప్పుడు చూడబోయేది 10,000 రేంజ్లో ఫోన్స్. 2 lakh AnTuTu స్కోర్ కంటే తక్కువ ఉండకూడదు. కాబట్టి ఆ విషయాలన్నీ మనం జాగ్రత్తగా చూద్దాం. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మంచి ఫోన్ కొనాలనుకునే వారికి అంటే మీ స్నేహితులతో ఈ వీడియో షేర్ చేయండి. ఫీచర్ ఫోన్ నుండి కొత్త ఫోన్కి మారాలనుకునే వారికి లేదా ఆల్రెడీ ఒక ఫోన్ నుండి సెకండరీ ఫోన్ కావాలనుకునే వారికి వారి బడ్జెట్ 10,000 మాత్రమే అయితే ఈ వీడియో తప్పకుండా మీకు హెల్ప్ అవుతుంది. మన క్రైటీరియాలో ఈ ఒక్క ఫోన్ మాత్రమే లేదు. అందుకే ఈ ఫోన్ ముందుగా చెప్పేస్తున్నాను. దీనికి 2 lakh AnTuTu స్కోర్ లేదు. ఈ ఫోన్ ఎవరికంటే నాకు శాంసంగ్ ఫోన్ మాత్రమే కావాలి. 10,000లో శాంసంగ్ గ్యాలక్సీ M13 ఈ స్మార్ట్ ఫోన్ లాస్ట్ ఇయర్ మన ఇండియాలో లాంచ్ అయింది. లాంచ్ అయిన టైంలో 11,999 అంటే 12,000 రూపీస్ ఈ ఫోన్ ఉండేది. ఇప్పుడు 9,199కి సేల్లో లిస్ట్ చేయబడింది. 2,800 మనం డిస్కౌంట్ వస్తుంది. ఈ ప్రైస్లో 4GB ర్యామ్, 64GB స్టోరేజ్తో వస్తుంది. అమెజాన్లో అత్యంత తక్కువ ధరలో వచ్చే ఫోన్ ఇది. ఫోన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఈ ఫోన్ 6.6 ఫుల్ హెచ్డి ప్లస్ LCD డిస్ప్లే వస్తుంది. Android 12 బేస్డ్ One UI Core 4తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా 8 MP, 6000 mAh బ్యాటరీ, 15 watt ఛార్జింగ్, ఇంకా Exynos 850 ప్రాసెసర్తో ఇది వస్తుంది. కేవలం శాంసంగ్ ఫోన్ మాత్రమే కావాలనుకునే వారికి ఈ ఫోన్ ఒక లుక్ వేయచ్చు. ఇక మన క్రైటీరియా ప్రకారం 5వ నంబర్లో ఉన్న ఫోన్ Moto G14. ఇది 6.5 ఫుల్ హెచ్డి డిస్ప్లేతో కూడిన మంచి ఫోన్. యూనిసోక్ T616 ప్రాసెసర్ అండ్ దీని హైలైట్ 128GB స్టోరేజ్తో వస్తుంది. నిజమే, సాధారణంగా 10,000 లోపు 64GB మాత్రమే ఇస్తారు. 128GB స్టోరేజ్తో వస్తుంది అండ్ ఇది క్లీన్ యూఐతో వస్తుంది అండ్ స్మూత్గా ఉంటుంది. ఇంకా ఇది IP55 సర్టిఫికేషన్, Android 13తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, ఇంకా 20 watt ఫాస్ట్ ఛార్జింగ్తో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. 50 MP ప్రైమరీ కెమెరా సెన్సార్ని కలిగి ఉంది. 9,999 దీని ప్రైస్. ఈ విధంగా మోటో G14 5వ నంబర్లో ఉంది. ఇప్పుడు మిత్రులారా, మీకు ఫాస్ట్ ఛార్జింగ్ ఇంపార్టెంట్ అండ్ డిస్ప్లే కూడా ఇంపార్టెంట్ అయితే మీరు రియల్మీ నార్జో N55ని చూడొచ్చు. మిత్రులారా, ఓవరాల్గా అన్ని ఫోన్స్ నేను ర్యాంకింగ్ ఇస్తున్నాను. కానీ మీకు ఏది ఇంపార్టెంట్గా ఉందో దాన్ని బట్టి ఫోన్ ఎంచుకోండి. సరేనండి. పెర్ఫార్మెన్స్ బాగా ఇంపార్టెంట్ అనుకుంటే ఈ ఫోన్ చెక్ చేయండి. డిస్ప్లే ముఖ్యం అయితే మంచి డిస్ప్లే అని చెప్పిన ఫోన్ మీరు తీసుకోండి. బ్యాటరీ ముఖ్యమైనది అయితే బ్యాటరీని చెక్ చేయండి. ఇప్పుడున్న లిస్ట్లో రియల్మీ నార్జో N55 గురించి మేజర్ విషయం ఏంటంటే ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇంకా 33 watt ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇంకా చూసుకుంటే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో అంటే ఫాస్ట్ రిఫ్రెష్ రేట్, మంచి 6.72 ఫుల్ హెచ్డి డిస్ప్లేని కలిగి ఉంది. ఇది G88 ప్రాసెసర్తో వస్తుంది. 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ అండ్ Android 13తో ఈ ఫోన్ వస్తుంది.
డిజైన్ కూడా బాగుంది. ఓవరాల్గా దీని ప్రైస్ సుమారు 10,500, కానీ దీనిని మీరు ఆఫర్లో 10,000 లోపు మీరు తీసుకోవచ్చు. దీని ప్రైస్ ఇంకా స్పెసిఫికేషన్స్ ప్రకారం చూసుకుంటే ఇది 4th ప్లేస్లో వస్తుంది. ఇప్పుడు ర్యామ్ ఇంకా రోమ్ మీకు చాలా ఇంపార్టెంట్. అయితే 3వ స్థానంలో మనకున్న ఫోన్ పోకో M5. నా లిస్ట్లో ఇది నిజంగా చాలా బాగుంది. ఇది 90 Hz ఫాస్ట్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 6.58 ఫుల్ హెచ్డి స్క్రీన్ కలిగి ఉంది. డిస్ప్లే కూడా బాగుంది. ఇది 6GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్తో వస్తుంది. కాబట్టి మీరు దీన్ని మల్టీ టాస్కింగ్ చేయాలనుకునే వారికి మీరు ఎంచుకోవచ్చు అని చెప్తాను. ఈ ఫోన్లో ప్రాసెసర్ కూడా మంచిగా ఉంది. ఇది హీలియో G99 ప్రాసెసర్ని కలిగి ఉంది. అయితే ఈ ఫోన్ 4G ఫోన్, 5G కాదు. మన లిస్ట్లో వేరే 5G ఫోన్స్ కూడా ఉన్నాయి. దానికోసం వీడియో పూర్తిగా చూడండి. మిగిలిన అన్ని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే 4GB ఇంకా 6GB ర్యామ్, 128GB స్టోరేజ్, IP52, 5000 mAh బ్యాటరీ అండ్ 18W ఛార్జింగ్. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ కూడా ఉంది. దీని ప్రైస్ చూసుకుంటే 10,900 వరకు ఉంది. దీన్ని ఆఫర్లో మీరు అండర్ 10,000 తీసుకోవచ్చు. నిజానికి ఇది దీపావళి సీజన్ అండ్ బిగ్ బిలియన్ డే సేల్స్ రాబోతుంది. అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఉంది. మీరు ఈ ఫోన్లోనూ చాలా మంచి ధరకు తీసుకోవచ్చు. ఇలాంటి ఆఫర్స్లో మీరు ఫోన్స్ తీసుకుంటే 9,000, 9,500లోనే ఇది మీకు లభిస్తుంది. నెంబర్ 2 ప్లేస్లో ఉన్న ఫోన్ మనం చూసుకుంటే ఇది చాలా సర్ప్రైజింగ్ ఫోన్, లావా బ్లేజ్ 5G. ఈ ఫోన్తో లావా చాలా మంచి ఫోన్ లాంచ్ చేసిందని చెప్పవచ్చు. మీకు 5G కనెక్టివిటీ కావాలంటే మీరు దీన్ని ఖచ్చితంగా తీసుకోవచ్చు. కనెక్టివిటీ కోసం మీరు చూసుకున్నట్లయితే ఇది టాప్లో ఉందని నేను చెబుతాను. ఇందులో MediaTek Dimensity 700 ప్రాసెసర్ ఉంది. ఇది కొంచెం ఓల్డ్ ప్రాసెసర్ అయినప్పటికీ కూడా ఇది 5G ప్రాసెసర్. పర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగుంటుంది. ఇది 6.5 HD+ స్క్రీన్తో వస్తుంది, ఫుల్ హెచ్డి కాదు. డిస్ప్లే పరంగా చూసుకుంటే పర్వాలేదని చెప్పవచ్చు, యావరేజ్. డిస్ప్లే తప్ప మిగతావన్నీ కూడా బాగున్నాయి. కానీ పెర్ఫార్మెన్స్ ముఖ్యం అనుకుంటే దీనిని మీరు ఎంచుకోవచ్చు. ఇది UFS 2.2 స్టోరేజ్ని కలిగి ఉంటుంది. గ్లాస్ బ్యాక్తో వస్తుంది ఈ ఫోన్. ఇది 12W ఛార్జింగ్తో 5000 mAh బ్యాటరీతో వస్తుంది. దీని ప్రైస్ చూసుకుంటే 10,999 ఉంది. కానీ నేను చెప్పినట్లుగా మీరు చూస్తే మీరు ఆఫర్లో దీన్ని అండర్ 10,000లో మీరు తీసుకోవచ్చు. 10,000 లోపు గ్లాస్ బ్యాక్తో ఓవరాల్గా కనెక్టివిటీ కోసం దీనికి పెద్ద థమ్స్అప్ ఇవ్వచ్చు. 1వ నెంబర్ ఫోన్, 2nd నెంబర్ ఫోన్, 3rd నెంబర్ ఫోన్ మనం చూసుకుంటే పెద్దగా అంత డిఫరెన్సెస్ ఏమీ లేవు. లావాలో 5G ఫోన్ ఉంది, డిస్ప్లే అంత బాగోదు. అయితే నెంబర్ 1 ప్లేస్కి వస్తుంది Redmi 12. ఇది 6.79 ఫుల్ హెచ్డి డిస్ప్లే, 90 Hz ఫాస్ట్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. కాబట్టి ఇది డిస్ప్లే చాలా బాగుంది అండ్ గ్లాస్ బ్యాక్తో వస్తుంది. హీలియో G88 ప్రాసెసర్, 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ని కలిగి ఉంది. దీనికి IP53 సర్టిఫికేషన్ ఉంది అండ్ అల్ట్రా వైడ్ కెమెరా ఉన్న ఏకైక ఫోన్. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉన్నాయి. మీరు ఏ ఇతర ఫోన్లోనూ అల్ట్రా వైడ్ కెమెరాను చూడలేరు. కాబట్టి ఇది 9,999కి బ్యాలెన్స్డ్ ఫోన్ అని చెప్పొచ్చు. మీరు ఆఫర్లతో డిస్కౌంట్స్ అన్నీ చూసుకుంటే 8,500 నుంచి 9,000 లోపు పొందవచ్చు. దీని ప్రకారం ఈ 128GB స్టోరేజ్, గ్లాస్ బ్యాక్, 90 Hz ఫాస్ట్ రిఫ్రెష్ రేట్ అండ్ G88 ప్రాసెసర్ అండ్ AnTuTu స్కోర్ చూసుకున్నా కూడా 2 lakhs కంటే ఎక్కువ ఉంది. కాబట్టి ఓవరాల్గా మీరు ఫోన్ చూస్తే Redmi 12 ఖచ్చితంగా మన లిస్ట్లో నెంబర్ 1 స్థానంలో ఉంది. మిత్రమా, ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి మిత్రమా, అండ్ షేర్ చేయండి మిత్రులారా. షేర్ చేయడం ద్వారా 10,000 లోపు ఏ ఫోన్ కొనాలని మీ ఫ్రెండ్స్ ఆలోచించే వారికి ఖచ్చితంగా ఈ యొక్క మంచి విషయం తెలుస్తుంది. మీరు మీ మిత్రులకి మంచి చేస్తున్నారు. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మిత్రమా. ఈ వీడియోకింతే మిత్రమా. తర్వాతి వీడియో వరకు బాయ్ బాయ్.